నూతన సంవత్సర శుభాకాంక్షలు 2025. ఈ రోజు నూతన సంవత్సరం సందర్భంగా పిఎస్ఆర్ ట్రస్ట్ హాస్పిటల్ కావలి నందు ప్రముఖ వైద్య నిపుణులు, పేద బడుగు బలహీన వర్గాల వైద్యులు, మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ నాయుడు గారిని వివిధ స్వచ్ఛంద సంస్థల గౌరవ అధ్యక్షులు కాతర్ భాష ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు ఆత్మీయంగా ప్రేమపూర్వకంగా కలుసుకుని దుస్సల్వా పుష్పగుచ్చముతో ఘనంగా సత్కరించి 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేయడం జరిగింది. వక్తలు మాట్లాడుచూ ఆదర్శ వైద్యులు డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు 88 సంవత్సరాల వయసులో కూడా ఎంతో హుషారుగా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వైద్యం అందిస్తున్నారని, భగవంతుడు డాక్టర్ గారికి ఆయురారోగ్యాలు, మనోనిబ్బరం ప్రసాదించి వారు మరెన్నో వైద్య సేవలు అందించాలని మనోభావం వ్యక్తపరిచారు. డాక్టర్ నాయుడు గారు ప్రసంగిస్తూ కావలిలో స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా నన్ను సత్కరించి గౌరవించి నూతన సంవత్సర శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ స్వచ్ఛంద సంస్థల వారికి ఎల్లప్పుడూ నా వైద్య సహాయ సహకారములు అందిస్తానని తెలిపారు. పై కార్యక్రమంలో రత్నమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఎంవి ప్రసాదరావు, వాయిస్ ఆఫ్ ముస్లిం మైనారిటీ మొఘల్ సలీం బేగ్, హ్యాపీ సేవా సంఘం ఘనిభాష, లోకసత్త మాల కొండారెడ్డి, లాయర్ సాయి ప్రసాద్, ఎంపీ జె రఫీ అహ్మద్, టైమ్ టు హెల్ప్ నందిపాటి రమేష్, ఘంటసాల రామచంద్రయ్య, విజయ్ భారత్, ట్రస్ట్ వై కిరణ్ కుమార్, ప్రభాకర్, దేవరకొండ విజయ్, గౌస్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ ప్రజాబంధు డాక్టర్ ఎన్ ప్రభాకర్ నాయుడు గారిని ఈ రోజు కావల్లో ఉన్నటువంటి వివిధ స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు అందరూ కూడా కలుసుకొని నూతన సంవత్సర శుభాకాంక్షలు, శుభాభినందనలు వారికి తెలియజేసి వారు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో మరెన్నో జన్మదినాలు జరుపుకుంటూ ప్రజల యొక్క ప్రేమాభిమానాలు చూరగొంటూ అందరికీ అభిమానం పంచవలసిందిగా కోరుకుంటూ రాబో రోజుల్లో కూడా ప్రభాకర్ నాయుడు గారు ఎన్నో సేవలు అందిస్తూ మున్సిపల్ చైర్మన్గా కాకుండా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఇప్పుడు 127 ఉచిత మెగా మెడికల్ క్యాంపులు పెట్టి పేద బడుగు బలహీన వర్గాల ప్రజల్లో వాళ్ళు ఎంతో మార్పు తీసుకొచ్చినటువంటి సందర్భం. ఎందుకంటే పేదలు దూర ప్రాంతాలకు పోయి కార్పొరేట్ వైద్యం పొందలేక, వ్యయ ప్రయాసాలు ఖర్చు పెట్టలేక ఇబ్బంది పడుతున్న తరుణంలో ఆర్థికంగా కూడా చాలా వెనకబడి ఉన్నా కూడా ప్రభాకర్ నాయుడు గారు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఈ ఉచిత మెగా క్యాంపులు పెట్టడం జరిగింది. అదే విధంగా మరి ఎప్పుడు 24/7 ఏ టైంలో వచ్చినా కూడా వారు రోగులకు అందుబాటులో ఉంటూ వారి యొక్క ప్రేమ, అభిమానం, ఆత్మీయత, అనురాగం పంచేటటువంటి సందర్భంలో వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాం. 88 సంవత్సరాల వయసులో కూడా ఇంకా మరి ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా, ఆనందోభరితంగా మరి ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నటువంటి ప్రభాకర్ నాయుడు గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలుపుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.